గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ క్లాస్‌లో మొత్తం ఇది లాంగ్ వీడియో అనమాట. దీంట్లో కన్‌స్ట్రక్షన్ టూల్స్‌లో ఉన్న కమాండ్స్ అన్నీ కవర్ చేస్తా. సో, వీటి మీద నేను ఆల్రెడీ షార్ట్స్ అప్‌లోడ్ చేయడం జరిగింది. కన్‌స్ట్రక్షన్ లైన్ మీద 2 షార్ట్స్, సర్కిల్ మీద 2 షార్ట్స్ అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, ఈ కన్‌స్ట్రక్షన్ టూల్స్ ఈ 2 మీకు ఇంపార్టెంట్ అనమాట. కన్‌స్ట్రక్షన్ టూల్స్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. మాక్సిమం మనం డ్రా టూల్స్, మార్పు టూల్స్ అనేది బాగా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో, జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే. సో, ఇవి రిమైనింగ్ 3 అనేది అన్‌ఇంపార్టెంట్. అయినా ఇవి కూడా చెప్తా. సో, ఫస్ట్ కన్‌స్ట్రక్షన్ లైన్స్ అనమాట. సో, కన్‌స్ట్రక్షన్ లైన్స్‌లో మొత్తం 21 ఉంటాయని చెప్పా కదా! ఇవే 21 అనమాట. ఈ 21లో మొత్తం 14 ఇక్కడ ఉంటాయి మీకు. ఆ 14 చెప్తాను మీకు ఇప్పుడు వివరంగా. సో, వచ్చేసి ఆటోమేటిక్ కన్‌స్ట్రక్షన్ లైన్. దీనికి మనకి సింబల్ కావాలి. సపోజ్ రెక్టాంగిల్. సో, మనకి ఆటోమేటిక్ కన్‌స్ట్రక్షన్ లైన్స్ అప్లై చేయాలి. సో, ఇందులో మనకి మొత్తం 11 టైప్స్ ఉన్నాయి. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎంటర్ క్లిక్ చేసి సో వచ్చింది కదా! ఇవి ఇన్ఫైనైట్ డిస్టెన్స్‌లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హారిజాంటల్ లైన్ అనమాట. అంటే ఎక్కడికంటే అక్కడ వస్తాయి హారిజాంటల్ లైన్స్. ఇన్‌లైన్ కంటే అన్‌లైన్‌లో వస్తాయి. నెక్స్ట్ వెర్టికల్ అనమాట. ఇన్‌లైన్ కంటే అన్‌లైన్‌లో వస్తాయి. ఏ పాయింట్ కావాలంటే ఆ పాయింట్‌లో పెట్టుకోవచ్చు మనం వెర్టికల్ లైన్స్. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ అనమాట. అంటే బోత్ వెర్టికల్ అండ్ హారిజాంటల్ లైన్స్ వస్తాయి. ఎన్ని కావాలంటే అన్ని లైన్స్ వస్తాయి. ఇన్ఫైనైట్ డిస్టెన్స్‌లో ఉంటాయి. సో, ఇక అన్‌డూ నొక్కుంటే ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి. ఇదిగోండి. ఇది అంటాం. ఇది V2 అంటే మళ్ళీ అన్నీ పోయినవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి 2 పాయింట్స్ ఆర్ యాంగిల్. సో, ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ ఇది. సో, ఇది బేస్ లైన్ అనమాట. ఈ బేస్ లైన్‌కి ఎంత యాంగిల్‌లో మనకు లైన్ కావాలి అని అడుగుతుంది. సో, మనం 60 డిగ్రీస్ అంటే 60 డిగ్రీస్‌లో లైన్ వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి రిలేటివ్ యాంగిల్ ఫ్రమ్ లైన్ అనమాట. సో, ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఈ లైన్ మీద. నెక్స్ట్ బేస్ యాంగిల్ వచ్చేసి మనం 30 ఎత్తాం. సో, ఈ లైన్ కనపడదనమాట. అది ఇమాజినరీ లైన్. ఈ 30 డిగ్రీస్‌లో ఒక లైన్ ఉండేది. ఇప్పుడుంది ఇక్కడ. అది ఇమాజినరీ కనపడదు. ఆ 30 డిగ్రీస్ నుంచి ఎంత యాంగిల్‌లో లైన్ కావాలని అడుగుతుంది. ఇప్పుడు 60 డిగ్రీస్ ఇద్దాం. వచ్చింది కదా! అంటే ఇక్కడున్న ఇమాజినరీ లైన్ నుంచి 60 డిగ్రీస్‌లో లైన్ ఇది. ఇది ఇందాక గీసింది కదా! నెక్స్ట్ వచ్చేసి పారలెల్ విత్ ఫుల్ డిస్టెన్స్. ఇదిగో ఫస్ట్ లైను. డిస్టెన్స్ మనం ఎంత డిస్టెన్స్ ఇస్తే అంత డిస్టెన్స్‌లో పారలెల్ లైన్ వస్తది. అదే ఇది చూడండి. పారలెల్ విత్ హాఫ్ డిస్టెన్స్. ఇదిగోండి ఫస్ట్ లైన్. ఇదిగోండి. ఇది ఫుల్ డిస్టెన్స్‌ది. దీనికి హాఫ్ డిస్టెన్స్ అక్కడ పైనే ఉంది ప్యారలల్ విత్ హాఫ్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి దీనికి హాఫ్ డిస్టెన్స్‌లో వస్తుంది. మనం ఇక్కడ సెలెక్ట్ చేసినది. చూసారు కదా! నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. అయినా కానీ హాఫ్ డిస్టెన్స్‌లో వచ్చింది. అది ప్యారలల్ విత్ హాఫ్ డిస్టెన్స్. నెక్స్ట్ పర్పెండిక్యులర్ టు 2 పాయింట్స్. సపోజ్ ఇదే పాయింట్ ఫస్ట్ పాయింట్. ఎందుకంటే 2 పాయింట్ అంటే సెకండ్ పాయింట్ ఎందుకంటే ఇక్కడ పెట్టుకోండి. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ నేను అక్కడ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి పర్పెండిక్యులర్ టు లైన్. ఇంకో ఈ లైన్ సెలెక్ట్ చేసా. ఆ లైన్ పర్పెండిక్యులర్ అన్నమాట. ఎక్కడ కావాలంటే అక్కడ వస్తుంది అన్నమాట లైన్. ఒక లైన్ వస్తుంది. నెక్స్ట్ ఒక లైన్, నెక్స్ట్ ఒక లైన్ అలాగనమాట. నెక్స్ట్ వచ్చేసి బైసెక్ట్ అనమాట. అంటే 2 యాంగిల్‌ని కట్ చేస్తది. 2 లైన్స్‌ని కట్ చేస్తదనమాట ఈక్వల్. సో, ఇలా. నెక్స్ట్ వచ్చేసి రేస్ ఎట్ పాయింట్. సో, ఈ పాయింట్ ఏసిన ఇక్కడి నుంచి రేస్. మీకు ఏ యాంగిల్‌లో కావాలంటే యాంగిల్ ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు. రే అంటే తెలుసు కదా! రేకి స్టార్టింగ్ పాయింట్ ఉంటది. ఎండ్ పాయింట్ ఉండదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి లైన్స్ ఎట్ పాయింట్ అనమాట. సో, ఈ పాయింట్ దగ్గర లైన్స్ వస్తాయి. ఆపోజిట్ సైడ్‌లో ఇన్ఫినిట్ డిస్టెన్స్‌లో వస్తాయి. సో, చూసారు కదా! ఇలాగనమాట. ఇలాగనమాట. సో, ఇక్కడ చూడండి.
ఇది మీకు షార్ట్స్లో చెప్పలే, ఇక్కడ చెప్తే ఇక్కడ ఏమన్నా అంటే ఎరేస్ కన్స్ట్రక్షన్ లైన్స్ అన్నారు కదా, అంటే కన్స్ట్రక్షన్ లైన్స్ ఎరేస్ చేస్తుంది. ఇది సెలెక్టెడ్ కన్స్ట్రక్షన్ లైన్స్, అంటే మనం సెలెక్ట్ చేసిన కన్స్ట్రక్షన్ లైన్ మాత్రం ఎరేస్ అవుతుంది. సో ఇది ఫస్ట్ ఇచ్చేద్దాం. స్పెసిఫిక్ ఫస్ట్ కాలమ్ సూపర్. సో సెలెక్ట్ అయిపోయినాయి కదా లైన్స్ అన్ని. సో అవన్నీ పోయినాయి అనమాట. సపోజ్ ఇది చూడండి, ఆల్. సో అన్ని పోయినాయి. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ టూల్స్లో ఉన్న సర్కిల్ కమాండ్స్ మొత్తం హిట్ ఉంటాయి. ఇది డ్రా టూల్స్లో ఉన్న సర్కిల్ కమాండ్స్ అనమాట. ఇది కన్స్ట్రక్షన్ టూల్స్లో ఉన్న సర్కిల్ కమాండ్స్. వాటికి వీటికి డిఫరెన్స్ ఉంటుంది, కానీ దీంట్లోని ఒక 3 కమాండ్స్ కామన్గా ఉంటాయి అన్నమాట. ఇది ఫస్ట్ది అండ్ లాస్ట్ రెండు కామన్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి సర్కిల్ పాయింట్ ఇచ్చే రేడియస్ మన ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి ట్యాంజెంట్, ఆ సర్కిల్కి ట్యాంజెంట్ ఉంటుంది. సర్కిల్ ఆపోజిట్ డైరెక్షన్లో ట్యాంజెంట్ ఉంది. ఆ ట్యాంజెంట్ మనకి ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాన్సెంట్రిక్ ట్యాంజెంట్ అనమాట, అంటే దీనికి మనకు 2 సర్కిల్స్ కూడా. సో 2 సర్కిల్స్ స్టార్ట్ చేద్దాం. ఇది ఫస్ట్ సర్కిల్, ఇది సెకండ్ సర్కిల్. ఎక్కడ డ్రా చేసుకోవచ్చు మిస్టర్, సెకండ్ సర్కిల్ ఎక్కడ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు 2 సర్కిల్ ట్యాంజెంట్ అనమాట. ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్, ఆ 2 సర్కిల్కి ట్యాంజెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాన్సెంట్రిక్ సర్కిల్. కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే ఏంటి, ఒక సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ అనమాట. సో ఈ సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ సర్కిల్ నుంచి లోపలికి ఎంత డిస్టెన్స్ లో రావాలి ఆ సర్కిల్. సో ఎంత డిస్టెన్స్ ఇచ్చి, సో అలా వస్తుంది. అంటే నథింగ్ బట్ ఆఫ్సెట్ అనమాట. ఇది ఆఫ్సెట్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి కాన్సెంట్రిక్ సర్కిల్ టు ఎండ్ ఆఫ్ షాఫ్ట్ అన్నమాట. అంటే షాఫ్ట్ అంటే ఏంటి తెలుసు కదా, కార్ లో ఉంటుంది, ఇంజన్స్ లో ఉంటుంది అనమాట షాఫ్ట్ అనేది. సో ఆ షాఫ్ట్ కి సర్కిల్ అనమాట. సపోజ్ ఆ షాఫ్ట్ యొక్క సైడ్ వేల ఉంటుంది, సిలిండర్ కదా అది, దాని యొక్క సైడ్ వచ్చేసి రెక్టాంగిల్ అనమాట. సో ఇది షాఫ్ట్ అయితే ఇక్కడ ఏమంటాడంటే వాడు క్రియేట్ సర్కిల్ టు ఎండ్ ఆఫ్ షాఫ్ట్ అన్నమాట. అంటే ఈ షాఫ్ట్ కి ఎండ్ లో సర్కిల్ క్రియేట్ చేయాలి. సో షాఫ్ట్ యొక్క మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్. సపోజ్ ఇది మిడ్ పాయింట్ అయితే ఆ మిడ్ పాయింట్ ఎంత రేడియస్ లో రావాలనుకుంటున్నాను, ఆ రేడియస్ లో సర్కిల్ వచ్చింది అనమాట. ఆ సర్కిల్ మనకి ఎక్కడ ఉంటే అక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టాను అనమాట ఎండ్ లో. నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ ట్యాంజెంట్ లైన్ అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ ట్యాంజెంట్ తో ఉన్న ఒక సర్కిల్ ఉంది. సో ట్యాంజెంట్ సెలెక్ట్ చేసాం, సర్కిల్ మీద ఒక పాయింట్ ఇచ్చాము మనం. సరే, సర్కిల్ ట్యాంజెంట్ లైన్. సపోజ్ ట్యాంజెంట్ సర్కిల్ మీద ఒక పాయింట్, ఒక స్పెసిఫిక్ పాయింట్ ఇచ్చుకోవాలి. ఆఫ్సెట్ డిస్టెన్స్ అనమాట. ఆఫ్సెట్ అని చెప్పాను కదా, అంటే ఆఫ్సెట్ అంటే ఏంటంటే ఒక సర్కిల్ కి లోపలికి ఈ సర్కిల్ కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉండాలి అంటే చేసేది అనమాట ఆఫ్సెట్ అనేది. సో మన డిస్టెన్స్ కొద్దిగా ఎక్కువ ఇచ్చేసిన వల్ల చిన్న సర్కిల్ వచ్చింది, కానీ సేమ్ ట్యాంజెంట్ అనమాట. ఈ కమాండ్ వల్ల యూజ్ ఏంటంటే సేమ్ ట్యాంజెంట్ తో 2 సర్కిల్స్ వస్తాయి. నెక్స్ట్ సర్కిల్ ట్యాంజెంట్ టు 2 లైన్స్, అంటే తెలుసు కదా 2 లైన్స్ మధ్య సర్కిల్ డ్రా చేయాలి. అంటే 2 ట్యాంజెంట్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ ట్యాంజెంట్, సెకండ్ ట్యాంజెంట్ వచ్చింది కదా సర్కిల్ ఎలాగనమాట. నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్ అనే సర్కిల్, ఇది కూడా సర్కిల్, దాన్ని రెక్టాంగిల్ అనమాట. సో ఇది మొత్తం కన్స్ట్రక్షన్ టూల్స్ లో ఉన్న సర్కిల్ కమాండ్స్. రేమడగా అంతగా యూజ్ అవుతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి కాంటూర్ ట్రేస్. ఇది బట్టి ఇది ఏం చేస్తుందంటే, సపోజ్ ఏదైనా ఒక మన కాంప్లికేట్ బొమ్మ ఉంది మన దగ్గర సపోజ్ అనుకోండి. ఆ కాంప్లికేట్ గా ఉన్న బొమ్మలో సంథింగ్ ఒక ఏరియాని మనం సపరేట్ గా చూపించాలి అన్నప్పుడు ఇది ఆడతారు అనమాట. సపోజ్ కాంటూర్ ఇన్సర్ అనమాట. సపోజ్ ఇన్సర్, సో సర్కిల్ సెలెక్ట్ అయింది, వచ్చింది కదా. అంటే ఒక కాంప్లికేటెడ్ గా ఉన్న బొమ్మలో ఒక ఏరియాని మనం సపరేట్ గా చూపించాలన్నప్పుడు కాంటూర్ అనే కమాండ్ యూస్ చేస్తాం. అవుట్ సైడ్ అంటే సపోజ్ అవుట్ సైడ్ చూపిస్తాం, స్క్వేర్ సెలెక్ట్ అవుతుంది.
సారీ, ఒక్క నిమిషం. సో అలా అనమాట. అంటే కాంప్లికేట్‌గా ఉన్న దానికి కాంప్లికేట్‌గా ఉన్న ఒక 2D ఇమేజ్‌లో ఔట్ సైడ్ అంటే ఏంటి? ఒక ఇన్సైడ్ సర్కిల్ ఉంది. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఔట్ సైడ్ ఉన్నది రెక్టాంగిల్ అనమాట. సో ఈ రెక్టాంగిల్ హైలైట్ చేయాలనుకుంటున్నాం. ఇన్సైడ్ హైలైట్ అవ్వకూడదు. అప్పుడు కాంటూర్ ఔట్ సైడ్ అనేది ఇస్తాం అనమాట. సో ఇన్సైడ్ ఇవ్వాలనుకుంటే కాంటూర్ ఇన్సైడ్ ఇస్తాం. ఇక్కడ ఎందుకు రాలేదంటే మీకు చెప్తా చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఇన్సైడ్ ఇచ్చాం. సో ఔట్ సైడ్ రాదు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, ఏవైనా 2 టైప్స్‌లో అంటే కాంప్లికేటెడ్‌గా ఉన్న ఇమేజ్‌లో ఒకదాన్ని హైలైట్ చేయాలి. ఎందుకంటే ఆ ఒకటే చూపించాలనుకుంటున్నాం. ఒకే దాంట్లో 2 హైలైట్ చేయలేం మనం. సో అందుకే ఇక్కడ మనకి రెక్టాంగిల్ రాలేదన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ సర్కిల్ మనం హైలైట్ చేయలేదు కాబట్టి రెక్టాంగిల్ వచ్చింది. సో అదనమాట. ఇది కాన్సెప్ట్ అంటే ఏం లేదు. సపోజ్ ఇన్సైడ్, ఔట్ సైడ్ అన్నది. ఇన్సైడ్ అంటే ఏంటి? ఇన్సైడ్ అంటే ఎస్కేప్ క్లిక్ చేసుకోండి. పోతప్పుడు ఇక్కడ ఇన్సైడ్, ఔట్ సైడ్ చూపిస్తుంది. ఇన్సైడ్ అనేది వస్తే, ఔట్ సైడ్ అనేది ఇది వస్తాయి. సో ఈ పార్ట్‌లో మొత్తం కన్‌స్ట్రక్షన్ టూల్స్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీటికి సంబంధించిన షార్ట్స్ కూడా మీకు అప్‌లోడ్ చేశాను. మొత్తం 4 షార్ట్స్ అప్‌లోడ్ చేశాను. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మాక్సిమం మోడిఫై టూల్స్ లేదా డీటెయిల్ టూల్స్ గురించి చెప్తాను. ఇవన్నీ షార్ట్స్ వస్తాయి. అలాగే ఫుల్ వీడియోస్ కూడా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీకు రానున్న క్లాస్‌లో 3D కూడా చెప్తాను. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.